హాయ్ ఫ్రెండ్స్, నేను వసుమతి. వెల్కమ్ టు కమనియా రెసిపీస్. ఈ రోజైతే నేను మా ఇంట్లో చేసే కరకరలాడే టేస్టీ గారప్పాలను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇలాగో ఒక వెడల్పాటి ప్లేట్ని కానీ బౌల్ని కానీ తీసుకొని దీనిలోకి ఈ విధంగా స్టెయినర్ని కానీ లేకపోతే పిండి జల్లించుకునే జల్లెడ ఉంటుంది కదా, దాన్ని కానీ తీసేసుకొని ఇక్కడైతే నేను ఈ గారప్పాలను ప్రిపేర్ చేయడానికి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఆ పిండిని ఈ విధంగా బాగా జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్దిగా బరకగా రవ్వలాగా ఏదైనా ఉంటే స్టెయినర్లో ఆగిపోయి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోకే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ముందుగానే 3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసేసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని పైన పొట్టును తీసేసుకొని లైట్గా క్రష్ చేసుకున్నాను. మరీ పెద్ద ముక్కలుగా లేకుండా అన్నమాట. ఇలా చేసుకునే పల్లీలను దీంట్లోకి వేసేసుకుందాము. అలాగే నేను ముందుగానే అరగంట పాటు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును తీసేసుకొని వాటర్లో నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని పిండిలోకి వేసేసుకుందాము. ఇలా కొద్దిగా ఎక్కువగా పప్పులు వేసుకోవడం వల్ల మనకి చెక్కలు చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. అలాగే దీంట్లోకి 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లాకు, 1/2 కప్పు సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసేసుకుందాము. మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో కలిసిపోయేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గారప్పాలు మరింత క్రిస్పీగా రావడానికి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు వేడి చేసిన నూనెను వేసేసుకొని ఈ నూనె అంతా కూడా పిండిలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము సోడాను వేసుకున్నాం, కానీ ఇంకా ఈ గారప్పాలు క్రిస్పీగా రావడానికి కొద్దిగా వేడి చేసిన నూనెను వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగ ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి ఇక్కడ మనము 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్పు వాటర్ని వేసేసుకొని ఈ బౌల్ని స్టవ్ పై పెట్టి ఈ వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి చేసిన నీళ్లను ఒకటేసారిగా పిండిలోకి వేసుకోకుండా ఒక సగం వరకు వాటర్ని దీంట్లోకి వేసేసుకొని స్పూన్తో ఈ వాటర్ని పిండిలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఒకటేసారిగా వేసుకున్నామంటే పిండి మెత్తగా ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఈ వాటర్ని పిండి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగతా వాటర్ని ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసేసుకొని మళ్ళీ ఈ వాటర్ని పిండిలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చేత్తో బాగా నీట్ చేసుకోవాలి పిండి ముద్దలాగా. ఇక్కడ మనకి పిండి ముద్ద మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పుడే మనకి గారప్పాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా పిండి ముద్దను ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసేసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి. మీరు ఎంత సైజులో అయితే గారప్పను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని అన్నమాట. చూడండి, నేనైతే కొద్దిగా చిన్నగానే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత మనకి పిండి అనేది ఆరిపోకుండా ఒక బౌల్తో కవర్ చేసుకోండి మిగతా పిండి ముద్ద పైన. అలాగే ఈ విధంగా ఒక ప్రెస్సింగ్ మిషన్ని తీసేసుకొని అప్పాలు చేసుకునే మిషన్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని దీనిపైన ఏదైనా ఆయిల్ కవర్ని కానీ లేకపోతే నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లాస్టిక్ కవర్ని కానీ పెట్టేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టేసుకొని మళ్ళీ కవర్తో క్లోజ్ చేసేసి దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది గారప్ప అనేది. చూడండి, కొద్దిగా పలచగానే ఒత్తుకోవాలి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. లోపల వరకు కూడా బాగా వేగి ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా మిగతా పిండినంతా కూడా ఇలాగా చిన్న చిన్న గారప్పాలుగా ఒత్తేసుకోవాలి. మీరు పెద్దగా కావాలంటే కొంచెం పిండిని ఎక్కువ తీసుకుంటే పెద్దగా వచ్చేస్తుంది గారప్ప అనేది. చూడండి, ఈ విధంగానే అన్నిటినీ కొద్దిగా పలచగానే ఒత్తేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే వీటిని వేసుకోండి. నూనె సరిగా వేడవ్వకపోతే మనకి గారప్పాలు ఎక్కువగా ఆయిల్ని పీల్చేసుకొని గట్టిగా వస్తాయన్నమాట. చూడండి, మీకు ఈ ఆయిల్లో ఎన్ని పడితే అన్నింటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ గారప్పాలను 2 వైపులా తిప్పుతూనే గోల్డ్ కలర్కి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుందాము.
కొద్దిగా ఈ విధంగా కంటిన్యూగా తిప్పుతూ వేయించడం వల్ల రెండు వైపులా కూడా మంచిగా కలర్కి వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా. అయితే ఇవి వేగడానికైతే ఎక్కువగా టైం ఏం పట్టదండి, పలుచగానే ఉంటాయి కాబట్టి చాలా త్వరగా వేగిపోతాయి. చూడండి ఇలా మంచి కలర్కి వచ్చేసి క్రిస్పీగా అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ఇదే విధంగా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గారప్పాలన్నింటినీ కూడా ఆయిల్లో వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీరు ముందుగానే వీటన్నింటిని కూడా ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే లాస్ట్లో వీటిని డీప్ ఫ్రై చేసుకున్న మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఎక్కువగా కష్టం అనిపించదు. ఇలా చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి సర్వ్ చేస్తే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ చెక్కలు రెడీ అయిపోయాయి. వీటిని తెలంగాణలో అయితే గారప్పాలని అంటారన్నమాట. ఇలా చేసుకున్న గారప్పాలను చల్లబడిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు హ్యాపీగా తినేయొచ్చు. కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. మీరు వీటిని పండగలప్పుడే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ విధంగా అప్పటికప్పుడు బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకున్నా కూడా 1 మంత్ వరకు హ్యాపీగా తినేయొచ్చు. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఈ విధంగా గారప్పాలను ట్రై చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్లో కమనియా రెసిపీస్ పేజ్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.